హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు లేత వంకాయలతోటి మనం గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అందరి ఫేవరెట్ అండి ఇది. మంచిగా వంకాయలు తీసుకొని చక్కగా 4 భాగాలుగా ఇట్లా ముక్కలుగా కట్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మినిమం ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఎందుకు అంటే కొంచెం లోపల ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కండ్రెక్కదనమాట ముందు. అలాగే ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్ పడుతుందండి ఈ కర్రీకి. ఆయిల్ వేసేసుకొని అందులో ఇప్పుడు వంకాయలను అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఒక దాల్చిన చెక్క, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, 4 మిరియాలు, అలాగే కొంచెం బిర్యానీ ఆకండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, ఇంకా స్పైసెస్ ఏముంటే మీకు అవైలబుల్గా అవన్నీ వేసేసుకోవచ్చు, కొంచెం కొంచెం హెవీగా కాకుండా. తర్వాత అయితే వేయించిన నాకు జీడిపప్పు లేదనమాట. ఇంకా జీడిపప్పు ఉంటే ఇంకా కమ్మదనం ఎక్కువ వస్తుంది. కొంచెం వేరుశెనగ గుండ్లు, అలాగే ఒక టమాటా, ఒక ఆనియను, కొంచెం కొత్తిమీర, అల్లం ఉంటే అల్లం వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. మంచిగా కొంచెం గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, వంకాయలు ఇలా మంచిగా మగ్గిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిచ్చేసి ఆ పేస్ట్ని అయితే అందులోకి అలా కూర్చుకోవాలండి. మంచి లోపల వరకు కూర్చుకొని కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే లోపల కూడా లోపల ఉండిపోతుంది అనమాట, ఆ స్టఫ్ అంతా బయటికి రాకుండా. అన్నిట్లలోకి అలా మసాలాను పెట్టేసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఆ గుత్తి వంకాయలన్నింటినీ కళాయిలో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని అసలు కర్రీ కదపకుండా ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి. ఎందుకు అంటే పేస్ట్ అనేది మనం అంటే కొంచెం ఉల్లిపాయలు, టమాటా అన్నీ పచ్చిగా వేసేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే అది కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం పేస్ట్ మిగిలిపోతుంది కదా, కొంచెం వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ఆ కళాయిలో వేసేసుకున్న తర్వాత కొంచెం కదపండి అనమాట లైట్గా. ఎక్కువగా తిప్పితే ఏంటంటే ఆ ముక్కలు విడిపోతాయండి. గుత్తి వంకాయలు అలా పట్టుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. చూడండి, కలర్ చేంజ్ అయింది మొత్తం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను. మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఫైనల్గా అంతే అండి, కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, రెడ్గా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా సింపుల్ ప్రాసెస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.